నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. నరసాపురంలో జరిగిన సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తూ వైద్యం కోసం ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు విస్తరించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఫ్యామిలీ డాక్టర్ ను ప్రవేశపెట్టింది మీ బిడ్డల పాలనలోనే కదా అని అన్నారు. ఆలోచన చేయమని అడుగుతున్నానని అన్నారు. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూసారా అంటూ ప్రశ్నించారు. చిరు వ్యాపారులకు కూడా జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలతో అండగా నిలిచింది ఎవరు అని జగన్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మరి ఓట్లు వేయాలన్నారు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, లంచాలు లేని పాలన కావాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుండాలన్నా 2 బటన్లు ఫ్యాన్ పై నొక్కాలని పిలుపునిచ్చారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ గెలవాల్సిందేనని అన్నారు. చంద్రబాబు చేసే మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని అన్నారు. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని, చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింకులో ఉండాలన్నారు. అందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. అప్పట్లో ఇదే ఈనాడు, అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి, అప్పట్లో ఇదే టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లో ఊదరగొట్టారు. కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్లో పంపించాడు. ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా, మీకే విడిచిపెడతాను. మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినది మొదటి, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు, ముఖ్యమైన హామీ అనంటూ. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీ అన్నట్టు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా, ఒక్క ఇంటికైనా కూడా, ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఏ ఇంటికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈరోజు అర్హులందరికీ 3 సెట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నర్సాపురంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు ఇదే సంతకం పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించి 2014లో ఆయన ఈ పాంఫ్లెట్ పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకి లేపాలబ్బా గట్టిగా. ఇలా 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 మరి నేను అడుగుతా ఉన్నాను, ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ ఇదే కూటమి
మళ్ళీ ఈరోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారంటా ఉన్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాం.